సిబిఐ నోటీసులు జారీ అయ్యాయి ఎమ్మెల్సీ కవితకి. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఇప్పటిదాకా ఆమెను సాక్షిగా పరిగణించారు అంటే సిబిఐ. అంటే నిందితుల సాక్షిగా కాక ఆమె అక్యూజ్డ్గా అవునండి పెట్టారు. అంటే చర్చ జరుగుతుంది. ఇప్పుడు కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేస్తారని మంత్రి చెప్పారు, ఢిల్లీ మంత్రి అతీష్ చెప్పారు. సో ఢిల్లీ మంత్రులు గత 2 రోజులుగా చెప్తున్నారు 2-3 డేస్లో కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తారు అని. ఇది గమనించే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్తో పొత్తు కూడా ఫైనల్ చేసింది. మీరు అప్పటిదాకా కాంగ్రెస్తో పొత్తు ఉండదు అనుకున్నారు. బెంగాల్లో పంజాబ్లో 13 సీట్లు తామే పోటీ చేస్తామన్నారు. కానీ కీలకంగా ఢిల్లీ, గుజరాత్ ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్తో పొత్తు కూడా ఫైనల్ చేశారు. ఫైనల్ చేయడమే కాకుండా మా మీద ఒత్తిడి చేస్తున్నారు. మీరు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తాం, పొత్తు పెట్టుకోకపోతే కేజ్రీవాల్ని అరెస్ట్ చేయమని ఈ నరేటివ్ కూడా చెప్తోంది. అది ఎంత నిజమో తెలియదు కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్తో పొత్తును కేజ్రీవాల్ అరెస్టును కూడా లింక్ చేసి ప్రజలకు చెప్పే ప్రయత్నం కూడా చేస్తోంది. అందువల్ల ఈ పరిణామాలు జరుగుతున్నమాట నిజం. అంటే కేజ్రీవాల్ను డీలెజిటిమైజ్ చేయాలి. ఒక్క కేజ్రీవాల్ దేశంలో ప్రధాన ప్రతిపక్షాల అన్నిటిపైన దాడి కదా, ఒక్క కేజ్రీవాల్ పైనే కాదు దాడి. సో అందువల్ల రేపు కవిత అరెస్ట్ కూడా అదే తెలంగాణ సమాజంలో 2 కీలక ప్రశ్నలు. బండి సంజయ్ని ఎందుకు మార్చారు, కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఈ 2 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మీద ప్రభావం చూపింది. నేను నిన్న కూడా అన్నాను, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపలేదన్నంత ప్రశ్న ఇది. సో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు, బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడని బాహుబలి 1 వచ్చాక మామూలు డిస్కషన్ కాదు. ఆ కట్టప్ప నిజం కాదు, బాహుబలి నిజం కాదు, కానీ ఈ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు, అలా బండి సంజయ్ని ఎందుకు మార్చారు ఎవరికి అర్థం కాలే. కేసీఆర్ కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు, దానికి కారణం ఏంటంటే ఈడీ దూకుడు, బీజేపీ నేతల దూకుడు చూశాక అదొక సింబాలిజం అయిపోయింది. బండి సంజయ్ ఏమో కేసీఆర్ వ్యతిరేక దూకుడు, బండి సంజయ్ మార్చడము, కవితను అరెస్ట్ చేయకపోవడం అనేది కేసీఆర్తో బీజేపీకి ఉన్న అవగాహన అనేటువంటి అభిప్రాయం ఏర్పడింది. సో అందువల్ల ఇప్పుడు ఆ అభిప్రాయం నుంచి బయటపడి లోక్సభ ఎన్నికల్లో మాకు బీఆర్ఎస్ సంబంధం లేదని బీజేపీ చెప్పుకోవాలనుకుంటే బండి సంజయ్ని డ్రాప్ చేయడానికి ఇప్పుడు ఏం చేయలేరు. మళ్ళీ ఆయన ఇప్పుడు ఆ చర్చ కూడా జరిగింది, మళ్ళీ కిషన్ రెడ్డి మారి బండి సంజయ్నే రాష్ట్ర అధ్యక్షుడు చేస్తారని ఆ చర్చ కూడా జరిగింది. కానీ బహుశా అది బండి సంజయ్ ఆయన కరీంనగర్ లోక్సభ స్థానం పైన కేంద్రీకరించారు. ఆయన ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడై రాష్ట్రమంతా తిరిగితే ఆయన లోక్సభ సీట్ కేసరి వస్తుంది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చాలా నారోగా ఓడిపోయారు. సో అందువల్ల పార్టీలోని అంతర్గత విభేదాల వల్ల కూడా బండి సంజయ్ తీవ్రమైన సవాళ్ళు ఎదుర్కొంటాడు. ఎందుకంటే ఆయనకు బయట వారు ఎంత ఓడిస్తారో తెలియదు, కానీ బీజేపీలో ఉన్న వారే ఓడించారు విత్ ఇన్ ద పార్టీ. సో అందువల్ల బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడిగా మళ్ళీ అవుతున్నట్లేదు. ఇక మిగిలింది ఏంటి, ఇప్పుడు బీఆర్ఎస్తో బీజేపీకి సంబంధము లేదు అని నమ్మాలి అంటే, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు రేవంత్ రెడ్డి నిన్న కూడా చెప్పాడు 7 బీజేపీ 10లో ఒక బీఆర్ఎస్, 2 బీజేపీ బీఆర్ఎస్కు పొత్తు కుదిరిందని కూడా చెప్పాడు. సో ప్రత్యక్షంగా పొత్తు లేకపోయినా పరోక్షంగా బీజేపీ బీఆర్ఎస్లో పొత్తు ఉంటుంది అని కాంగ్రెస్ ఇప్పటికే చెప్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో దీన్ని ప్రజలు నమ్మారు కనుకనే బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు బీజేపీకి చాలా తక్కువపోయింది, కంపారిటివ్లీ కాంగ్రెస్కి ఎక్కువపోయింది. సో అందువల్ల ఆల్రెడీ ఈ నష్టం అసెంబ్లీ ఎన్నికల్లో చూశాడు. అందువల్ల ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కూడా ఈ నష్టం జరగకూడదు అంటే బీజేపీకి 2 అవకాశాలు. ఒకటి, ప్రత్యక్షంగా బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడం, అప్పుడు అరిథమెటిక్ కలిసి వస్తుంది, పొలిటికల్ కెమిస్ట్రీ వికటిస్తుందన్న భయం ఉంది. ఏదో ఒకటి కనీసం ఒక డైమెన్షన్ కలిసి వస్తుంది. లేదు బీఆర్ఎస్తో పోరాడుతాం, మాకు సంబంధం లేదు. ఇవాళ కూడా కిషన్ రెడ్డి స్టేట్మెంట్ చూశాను, బీఆర్ఎస్కు 1 సీటు కూడా రాకూడదు, కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలన 2 దొందే అని. అందువల్ల కనుక ఈ లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్తో కలిసిన ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలు అంగీకరించరు అన్న భావన కూడా బీజేపీలో బలంగా ఉంది. సో అందువల్ల ఒకవేళ బీజేపీ వ్యూహాత్మకంగా బీఆర్ఎస్తో కలవకూడదని నిర్ణయం తీసుకుంటే తెలంగాణ ప్రజలు ఎక్కడో చోట అనుమానం అయితే మిగిలే ఉంటుంది. పైకి వీళ్ళు కలవకపోయినా లోపల కలుస్తారేమో. సో ఆ అనుమానాన్ని కూడా పోగొట్టాలి, ఎందుకంటే లేకుండా ఆ అనుమానానికి కాంగ్రెస్ పెనుభూతంగా చూపుతుంది. వీళ్ళు పైకి కలుస్తలేరు కానీ లోపల వీళ్ళు ఒకటే పెట్టారు. కిషన్ రెడ్డి ఏమన్నా విందామా ఒకసారి పార్టీలు ఒకటే,
కుటుంబ పార్టీలే. రెండు పార్టీలు కూడా ప్రజలను మోసం చేసినటువంటి పార్టీలే. రెండు పార్టీలు కూడా తెలంగాణలో గతంలో 10 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించినటువంటి పార్టీలే. ప్రజాధనాన్ని దోపిడీ చేసినటువంటి పార్టీలే. రెండు అవినీతి పార్టీలే. రైట్. సేమ్ ఇందాక మీరు నరేట్ చేశారు రేవంత్ అంటే రెండు పార్టీల మధ్య అవగాహన ఉంది, అది కూడా ఒకసారి విందాం. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ప్రభుత్వం మీది, దీన్ని కాపాడుకునే బాధ్యత కూడా మీదే. తేవడంతోనే మీ బాధ్యత తీరలే. కుట్రలను కుతంత్రాలను తిప్పికొట్టడానికి కూడా మీ సహకారం ఉండాలి. ఈరోజు వెనకంగా అక్కడంగా ఇక్కడంగా ఇద్దరు పొద్దుటిపూట ఒకటి మాట్లాడుతారు, చీకటి ఇంకోటి మాట్లాడుకుంటారు. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సమన్వయం మీకు అర్థమయ్యే ఉంటుంది. 7 సీట్లు కేసీఆర్కు, 10 సీట్లు బీజేపీకి అని మాట్లాడుకొని ఏదైతే ఎన్నికలకు రాబోతుందో, రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో వీళ్ళిద్దరి చీకటి ఒప్పందాన్ని కూడా తిప్పికొట్టే బాధ్యత ఈ ప్రభుత్వం మీది. రైట్ సార్. ఇది అందువల్ల డెఫినెట్గా బీఆర్ఎస్ బీజేపీ మధ్య కుచ్ హై అనేటువంటి అంశము ఎన్నికలపైన తీవ్ర ప్రభావం చూపే అంశం. అందువల్ల పెట్టుకుంటే బహిరంగంగా పొత్తు పెట్టుకోవాలి బీజేపీ, కాదనుకుంటే ప్రజల్ని నమ్మించగలగాలి. బీఆర్ఎస్ సంబంధం లేదు. ఇప్పుడు కిషన్ రెడ్డి చెప్తున్నట్లు అవినీతి పార్టీలు రెండు కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు కుటుంబాలతో మేము పెట్టుకోమన్నది ఎవరు నమ్మడు. ఎందుకంటే ఇదే విమర్శ చంద్రబాబు నాయుడు మీద కూడా చేశాడు ఆంధ్రప్రదేశ్లో. బాప్ ఆర్ బేటా అనే మోడీ ఉపన్యాసాలు ఇవ్వలేదు 2019లో. అంతేకాదు మీకు పోలవరంకో ఏటీఎం బన్ గయా అని అనడా లేదా? అక్కడ పోలవరంకో ఏడీఎంకో బన్ గయా అని చెప్పి మళ్ళీ ఆయనతోనే పెట్టుకుంటున్నారు. ఇక్కడ కాళేశ్వరంకో ఏడీఎం బన్ గయా అన్న ఇప్పుడు పెట్టుకోరన్న గ్యారంటీ ఏంటి? అలాగే మీకు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో జేడీఎస్ను కూడా ఇలాగే అన్నారు, కుటుంబ పార్టీ అవినీతి పార్టీ అని. ఇప్పుడు జేడీఎస్తో ఆల్రెడీ పెట్టుకున్నారు. సో అందువల్ల అజిత్ పవార్ని ఇలాగే అన్నారు మహారాష్ట్రలో, కుటుంబ పార్టీ ఎన్సీపీ అంటే నేషనలిస్ట్ కరప్షన్ పార్టీ అని. అజిత్ పవార్ను కలుపుకున్నారు. ఇప్పుడు ఇవన్నీ చూసిన ప్రజలకు కేసీఆర్ పైన, బీఆర్ఎస్ పైన బీజేపీ విమర్శలు నమ్ముతారా? ఎందుకంటే ఇది ఎవరికి నమ్మే అవకాశమే లేదు కదా. మీరు చెప్తున్న ప్రాతిపదిక అవినీతి పార్టీలు, కుటుంబ పార్టీ కనుక మేము పెట్టుకోము. లోక్సభ ఎన్నికలకు ముందే కవితను అరెస్ట్ చేస్తారు. అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ అవినీతి పార్టీ, కుటుంబ పార్టీ కనుక బీజేపీ పెట్టుకోదు అన్న నరేటివ్ జనం నమ్మరు. ఎందుకంటే ఇదే విమర్శలు చేసిన చంద్రబాబు నాయుడుతో, అజిత్ పవార్తో, దేవగౌడ, కుమారస్వామిలతో పెట్టుకున్న బీజేపీ కెన్ కేసీఆర్ బి అన్ ఎక్సెప్షన్. అందువల్ల అది నమ్మరు జనం. అందువల్ల జనాన్ని మరి ఎట్లా నమ్మించాలి? జనాన్ని నమ్మించాలి అంటే కవితను అరెస్ట్ చేస్తే అప్పుడు ఏమైనా జనం నమ్ముతారేమో అని ఆ ఆలోచన, చర్చ జరుగుతున్న నేపథ్యంలో సాక్షిగా కాకుండా నిందితురాలుగా సిబిఐ ఎవరో అప్రూవర్గా మారిన ఒక అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మార్చారు అంటున్నారు. అందువల్ల ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ల మధ్య ప్రత్యక్ష పొత్తు లేకపోతే కవిత అరెస్ట్ అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరమైతే లేదు. వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే కవిత అరెస్ట్ కావడము కాకపోవడము అనేది ఆమె పైన ఆరోపణల్లో ఉన్న బలాన్ని బట్టి ఉండాలి. అన్ఫార్చునేట్లీ అది తెలంగాణ రాజకీయాలను బట్టి ఉంటే అది ఏమనుకోవాలిగా.